అప్డేట్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కొండా దంపతులను సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. ఇటీవల వివాదాస్పదంగా మారిన అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, కొండా దంపతులు సీఎం భేటీకి ప్రత్యేకత ఏంటి? ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. అయితే వీరిద్దరిని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకురావడం కూడా జరిగింది. ఇటీవలే జరిగినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు మన అందరికీ తెలిసింది. ఏదైతే కొండా సురేఖ కూతురు అయినటువంటి సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై, వేం నరేందర్ రెడ్డిపై, రోహిన్ రెడ్డిపై కొన్ని కామెంట్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ వివాదం కాస్త పెద్దగా అయింది. అంతకు ముందే ఏదైతే ఇన్ఛార్జ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ సంబంధించిన విషయంపై కూడా మేడారం సమ్మక్క సారథ్యం సంబంధించి తన సొంత కంపెనీగా ఇస్తున్నారని చెప్పి కూడా ఏదైతే కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ ఏదైతే నేరుగానే సీఎం రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ అధ్యక్షుడి గారికి కూడా ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఓఎస్డీ ఉన్నటువంటి సుమంత్ పై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా దుమారం లేపాయి. సో ఈ నేపథ్యంలో అప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఏదైతే కొండా సురేఖ వెళ్లి ఏదైతే చర్చించడం జరిగింది. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఏదైతే కుమార్తె సుష్మితా పటేల్, కొండా సురేఖ ఇద్దరు కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యి అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవహారాలు అన్ని కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ వివరించారు. అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వారితో భేటీ అయ్యారు. సో ఆ రోజు ఏదైతే పిసిసి చీఫ్ కూడా మాటిచ్చారు, సీఎం రేవంత్ రెడ్డితో కూర్చోబెట్టడం, వివాదానికి పులి స్టాప్ పెట్టేస్తామని చెప్పి కూడా ఏదైతే పిసిసి చీఫ్ చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కొండా దంపతులు ఇద్దరిని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఏదైతే జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లారు. సో ఈ అంశాలన్నిటిపై కూడా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మేడారం సమ్మక్క సారథి జాతరకు సంబంధించినటువంటి 71 కోట్ల టెండర్లకు సంబంధించిన అంశంపై జరుగుతున్న వివాదం గురించి ఏదైతే కొండా దంపతులు ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా వివరించినట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై కూడా అది సుష్మితా పటేల్ ఏదైతే తమ కూతురు ఏదైతే కొంత ఆవేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తప్ప కావాలని కాదు, మేము చాలా స్పష్టంగా చెప్పాను, నాకు మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావాలని నేను చెప్పుకుంటూ వచ్చాను, అలాగే నాకు ఎమ్మెల్సీ ఇస్తాను, నాకు అంత మర్యాద ఉందని చెప్పి కొండా మురళి ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఏదో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కూడా ఏదైతే చర్చకు వచ్చా కూడా తెలుస్తుంది. ఆయన పైన కొన్ని ఆరోపణలు, కొన్ని కేసులు ఉన్నాయి. ఏదైతే డెక్కన్ సిమెంట్ సంబంధించిన వ్యవహారంలో బెదిరించి పైసలు అడిగారనే వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో రోహిన్ రెడ్డిని కూడా ఏదైతే సుష్మితా పటేల్ మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై కూడా ఏదైతే కొండా దంపతులు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదానికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడించి ఒక చెక్ పెట్టి చేసినట్టయితే మనకు తెలుస్తుంది. వెంకట్, అయితే అజీం, చెప్పండి, ఏదైతే మంత్రి పదవి మీద జరుగుతున్న పరిణామాల మీద కూడా ఏమైనా ఒక అభిప్రాయం వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే మేడారం సమ్మక్క సారథి జాతరకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో తన సొంత కంపెనీకి సంబంధించిన వారికే ఇస్తున్నారని చెప్పి, ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశంతో తన శాఖలో తన ప్రమేయం లేకుండా తనకు తెలియకుండానే మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి ఏదైతే ఇప్పటికే పిసిసి చీఫ్ కి, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ అధ్యక్షుడు కూడా వారు కంప్లైంట్ కూడా చేయడం కూడా జరిగింది. లిఖిత పూర్వకంగా ఇచ్చారు. అలాగే ఫోన్ లో కూడా ఏఐసీసీ అధ్యక్షుడితో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడే పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ వ్యవహారంపై కూడా అక్కడ ఉన్నటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో, అంటే రానున్నటువంటి జనవరిలో ఏదైతే మేడారం సమ్మక్క సారథి జాతర జరుగుతుంది, దీనికి సంబంధించిన పనులు పూర్తి కావాల్సిన అంశం ముందు టెండర్లకు ఫాలోఅప్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే చిన్నగా ఎంక్వైరీ చేసి ఇప్పటికే దేవాదాయ శాఖ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎండ్బి ఫండ్లకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఏదైతే ఆర్ఎండ్బి శాఖకు ఏదైతే ఇవ్వాలని కూడా చెప్పడం ఉన్నట్టు కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టేసి పారదర్శకంగానే టెండర్లు ఇచ్చేటువంటి క్రమాన్ని కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసింది. సో ఇప్పటికి కూడా అలాగే నడుస్తుంది. ఎక్కడైతే చిన్నగా కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేసి మంత్రుల మధ్య కూడా గ్యాప్ లేకుండా మాట్లాడే ప్రయత్నం కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.